హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీశాని. ఈ రోజు రెసిపీ వచ్చేసి చెక్కగారెలు క్రిస్పీగా రావాలంటే ఎలా పిండి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఆల్రెడీ ప్లేట్ పిండి తీసుకున్నాను. ఇప్పుడు దానిలో ఏమేమి యాడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ డాల్డా, ఇది వచ్చేసి 100 గ్రాములు ఉంది. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు నేను వేసుకున్నాను. ఫస్ట్ డాల్డా వేసుకొని ఉండలు లేకుండా నీట్గా పిండి మిక్స్ చేయాలి కలిసేట్టుగా. డాల్డా కలిపేసాము. కారం, టేస్ట్ సరిపడా ఉప్పు, జీలకర్ర, అర్ధగంట పాటు నానబెట్టి పెసరపప్పు. అప్పటికప్పుడైనా కడిగేసేసి వేసుకోవచ్చు, నానబెట్టి పని ఏం లేదు. నేనైతే నానబెట్టాను. ఇప్పుడు మిక్స్ చేద్దాము. మాకు వచ్చేసి కారం సరిపోయింది, ఉప్పే సరిపోలేదు. మళ్ళీ మిక్స్ చేద్దాము. పొడి పిండి మీద మనం కలుపుకోవాలి. మనం సరిపడా కరివేపాకు ఇట్లా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. నేను పిండిని కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం పిండి కలుపుకోవాలి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిండి కూడా కలుపుకొని చేసుకుందాము. ఇప్పుడు వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని పిండి మిక్స్ చేసుకుంటే చెక్కలు క్రిస్పీగా ఉంటాయి. మిక్స్ చేద్దాము. చూసారు కదా, పిండిని ఇట్లా అంతా మిక్స్ కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఇవి ఉండదు ఎంత గట్టిగా ఉందో. మనం అట్లా కలుపుకొని బాల్ ఇట్లా చేసుకోవాలి. మనం పిండి ఎందుకు తీసి పెట్టామంటే విడిగా పొడి పిండి. మనం ఒకసారి పిండి కలుపుకుంటే జిగురు ఎక్కువ అవుతుంది, చెక్క వచ్చి క్రిస్పీగా అయితే రావట్లేదు. అందుకని మనం కొంచెం పిండి తీసుకొని ఇట్లా కలిపెట్టుకున్నాము. ఇవి చేసిన తర్వాత ఆ పిండి కలుపుకుందాము. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ సిమ్లో పెట్టి హీట్ అవనిద్దాము. నెక్స్ట్ మనం చెక్క చేసుకుందాము. ఆయిల్ కాగుతూ ఉంటుంది. మనం ఉండలు ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెట్టేసేసి మన ఆయిల్ కవర్ అయ్యేది స్పీడ్గా అయిపోతుంది. ఇట్లా చేస్తే టైం కూడా పడుతుంది. ఇదిగోండి, ఇట్లా అన్నీ చేసుకుందాము. ఇట్లా క్లాత్ మీద వేసుకుంటే మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా పలుచగా తీసుకుంటే తొందరగా కూడా వేగుతాయి. ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత మనం చెక్కలు ఇలా వేసేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఉండలు చేసినట్టు చెక్కలు ఇట్లా చేసుకొని చెక్కలు వెంటనే ఆయిల్ వేసుకోవాలి. మనం ఇట్లా ఆరబెట్టేది మాత్రం చెక్కలు క్రిస్పీగా రావు, పొంగవు. ఇట్లా గంట పెట్టి ఇట్లా కదిలిస్తూ ఉండాలి. చెక్కలు చూసారు కదా, తెల్లగా ఉన్నాయి, బుడగలుగా వస్తున్నాయి. ఇలా చేయండి. వేయించుకుందాం వాటిని. చూసారు కదా, అలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి చెక్కల్ని. అట్లా లో టు మీడియంలో పెట్టుకోవాలి. మంట మాత్రం హైలో పెట్టకూడదు. నీట్గా వేయించుకోవాలి. చూడండి చెక్కలు అలా బుడగలు ఎలా వస్తున్నాయో, పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి చెక్కలు. ఈరోజు 2వ శనివారం అవ్వడం వల్ల కరెంటు లేదు, బయట పెట్టుకొని చేసుకుంటున్నాము. పిల్లలు గొడవ మామూలుగా లేదు. ఆయిల్ ఇక మామూలుగా ఏం ఉడకట్లేదు, వేగిపోయినాయి చెక్కలు, పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. చూడండి, అక్కడ వీడియోలో తీసుకుంది మా అత్తయ్య. ఇట్లా అన్ని చెక్కలు మనం వేయించుకుందాము. చూడండి చెక్కలు పొంగి ఎలా వస్తున్నాయో, నేను చెప్పినట్టు ట్రై చేయండి. చూశారు కదా, చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా, పట్టుకుంటే గుల్లగా నుగ్గైపోతున్నాయి. చూసారా, నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మాత్రం చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి, మరియు టేస్టీగా కూడా ఉంటాయి. ఈ టిప్ నచ్చిందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.